శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రబోధాత్త ఆంజనేయాయ నమో నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం. తిథి పంచమి, 24 గంటలు పూర్తిగా ఉన్నది. నక్షత్రం ఉత్తర, రాత్రి 7:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:37 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:55 నుండి 11:46 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:01 వరకు. అమృత గడియలు ఉదయం 11:48 నుండి 1:34 వరకు. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఉత్తర అంటే అధికతర ఉత్తర, టే టో పా పి ఉత్తర. ఉత్తర ఫల్గుణి అని కూడా అంటాం. అధికతర ఉత్తర అంటే పని పూర్తవటానికి ముందే ఫలితాన్ని ఇచ్చేది పుబ్బ, పూర్వ ఫల్గుణి అయితే పని అవ్వగానే ఫలితాన్ని ఇచ్చేది ఉత్తరా నక్షత్రం. ఇది రక్తవర్ణంలో ద్వితార అంటే దండ ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో 2 తారల సమూహంతో ఎర్రని వర్ణంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అధిష్టాన దైవం అర్యమ అంటే యోగ్యత అనేటువంటి అర్థం ఉంది, పొందుట అనే అర్థం కూడా ఉంది. అర్యమ అనేటువంటి సూర్యుడిని ఆ పేరుతో ఆరాధించాలి. సూర్యుడిని అర్యమ అనే పేరుతో ఆరాధించాలి. ఎందుకంటే ఈ నక్షత్రం వారికి అధిష్టాన దైవం ఉత్తర, వాళ్ళందరికీ అర్యమ అనేటువంటి సూర్యుడు. ఇదే నక్షత్రంలో బృహస్పతి జన్మించారు. అర్జునుడు కూడా జన్మించినట్లుగా గ్రంథాల్లో ఉన్నది. బదరి రేగు చెట్టు అంటాం. బదరి వృక్షం, రేగు చెట్టు, ఇది వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట వృక్షం. దీర్ఘరాశి అంటే పొడవైనటువంటి ముక్కు కలిగినటువంటి పక్షి వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఓం అనేటువంటి ఏకాక్షర స్వరంతో వీరు ఏదైనా జపం చేసుకున్నా ఈరోజు కలిసి వస్తుంది. పశ్చిమ దక్షిణ దిక్కులకు ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. ప్రయాణానికి బయలుదేరే ముందు కొంచెం పిండితో చేసినటువంటివి, బియ్య పిండితో చేసినటువంటివి కానీ బియ్యపు రవ్వతో చేసినటువంటి పదార్థాలని తిని ప్రయాణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఉత్తరా నక్షత్రం వారు మిగిలిన వారు అందరూ కూడా సూర్యుడిని అర్యమ అనేటువంటి పేరుతో ఆరాధించి, అలాగే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక హనుమంతుడిని కూడా ఆరాధించి సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.